ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున చెన్నకేశవ స్వామి యొక్క చరిత్ర గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి చెన్నకేశవ స్వామి యొక్క దేవస్థానాలు. మా ప్రక్కనే ఉన్నటువంటి వేటపాలెం 5 కిలోమీటర్లు అక్కడ ఉన్నది. మా స్వగ్రామం ఆదిపూడిలో కూడా చెన్నకేశవ స్వామి గుడి ఉంది. రేపు 14వ తేదీ గోపురం కొత్తగా నిర్మాణం చేశారు. దాని మీద కలశ స్థాపన ఇవన్నీ రేపు కార్యక్రమాలు ఉన్నాయి. రేపు మా ఊరికి వెళుతున్నాం. ఆ సందర్భంలో చెన్నకేశవ స్వామి గురించి చెప్పాలి అని నేను అనుకున్నాను. చెన్నకేశవ స్వామి అనగానే మరెవరో కాదు, శ్రీకృష్ణుడే. చెన్న అంటే అందమైన అని అర్థం. అందువల్ల చెన్నకేశవుడు అంటే మేలైనటువంటి అందమైనటువంటి నల్లటి గిరజాలు జుట్టు కలిగినటువంటి వాడు అని అర్థం. వేరొక అర్థంలో కేసి అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించడం వల్ల కేశవుడు అనే పేరు కూడా వచ్చింది. కేశులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, త్రిమూర్తులు. వాళ్ళని తన వశములో ఉంచుకున్నవాడు కేశవుడు. కాబట్టి కేశవుడు అంటే త్రిమూర్తులు ఒక్కటైనటువంటి ఒకానొక ఆనందకరమైన అందమైనటువంటి స్వరూపం. ఇక చెన్నకేశవ స్వామి యొక్క చరిత్ర ఏంటో చూద్దాం. ఈ చెన్నకేశవ స్వామి మన తెలుగునాట 10వ శతాబ్దంలో అవతరించినటువంటి దేవతా సార్వభౌముడు. అంటే 1000 సంవత్సరాల క్రితం పల్నాటి వీరుల యొక్క కొలువులలో ఉంటున్నటువంటి వీర దైవతమూర్తి ఈ చెన్నకేశవుడు. శంఖచక్ర గదా పద్మ ధారిణే దోషహారిణే పరతత్వస్వరూపాయ పంచవ్యూహాయ మంగళం అంటూ భక్తకోటి చేత మంగళాశాసనాలు అందుకుంటున్నటువంటి ఆర్తుల పాలిటి కొంగు బంగారం ఈ చెన్నకేశవ స్వామి. పురాణ వాంగ్మయంలో కనిపించటం లేదు అనేటువంటిది కొంతమంది సందేహం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని 24 కేశవనామాలలో నిత్యము శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటటువంటి మోక్షగాములు చెన్నకేశవుని మోహన రూపాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. కేశవనామాలు ఉన్నాయి కదా, ఆ కేశవనామాలతోటే కదా మనం ప్రతినిత్యం ఆచమనం చేసి పూజా కార్యక్రమానికి ఉపక్రమించేది. జితకోటి స్మరోత్తజ్ఞ సౌందర్యాజ్ఞ విలాసినే బ్రహ్మాండ సార్వభౌమాయ భవ్యవృత్తాయ మంగళం అంటూ 2 చేతులు జోడించి స్వామికి నమస్కారాలు చేసుకుంటాం. శంఖము, చక్రము, గద, పద్మం ఈ 4ంటిని 4 హస్తాలలో ధరిస్తాడు స్వామి. అభయహస్తంతో ఆర్తజనులని ఆదుకునేటటువంటి స్వామి ఈ చెన్నకేశవుడు. పుంసాం మోహన రూపుడైనటువంటి ఆ ఆది నారాయణమూర్తి యొక్క స్వరూపమే జగన్మోహనాకారమైనటువంటి జగన్మోహిని. ఆడరూపం ధరిస్తే జగన్మోహిని. అది శంకరుడే మెత్తటి చిత్తం కలవాడైనాడని భాగవతం చెబుతోంది. చూసారా, నారాయణమూర్తి యొక్క రూపం జగన్మోహనం. ఆయనే జగన్మోహిని అయినాడు. అదే కనుక ఆ ఆది శంకరుడే మెత్తటి చిత్తము కలిగిన వాడు అయినాడు అని శ్రీమద్భాగవతం చెబుతోంది. సుందర రూపుడైనటువంటి కేశవుణ్ణి సృష్టించడానికి మహాకవులు చేసినటువంటి ప్రయత్నమే
10వ శతాబ్దం చివరలోనే మహాశిల్పులు చేసి నిరూపించారు. అమరశిల్పి జక్కన అద్భుతమైనటువంటి సృష్టి బేలూరులో ఉన్నటువంటి చెన్నకేశవాలయం. హోయసాల రాజుల యొక్క నిర్మాణంగా బేలూరులో ఉన్నటువంటి ఈ చెన్నకేశవాలయం చెబుతారు. వీళ్ళ పరిపాలనా కాలం సుమారుగా 10-11 శతాబ్దాల కాలం. 10-11 శతాబ్దాలలో ఆ మధ్య భాగం పరిశోధకులు నిరూపించి చెప్పినటువంటి విషయం. చెన్ను అనేటువంటి శబ్దం నిఘంటువులో కనుక పరిశీలిస్తే శబ్దరత్నాకరంలో అందము, కాంతి, విధము, సౌందర్యము అనేటువంటి అర్థాలతో చెప్పున్నది. చెన్నుడు అంటే అందగాడు అని. ఆంధ్రదీపిక చెబుతోంది ఈ విషయం. కేశవుడి యొక్క అత్యంత సుందర రూపాన్ని తీర్చిదిద్ది చెన్నకేశవుణ్ణి చేసినటువంటి ఖ్యాతి అపూర్వమై ఆ హోయసాల రాజుల యొక్క కీర్తిని అజరామరం చేసింది. శంఖచక్రాలను కుడి ఎడమ చేతుల్లో తారుమారుగా ధరిస్తాడు స్వామి. ఇక్కడ గదాధరుడైతాడు. అభయహస్తంతో పద్మాన్ని ధరించి సుందర రూపుడైనటువంటి ఈ చెన్నకేశవుడు మన దక్షిణ భారతంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో కార్యంపూడి యుద్ధరంగంలో జై చెన్నకేశవ అనేటువంటి నినాదం దిక్కులు పిక్కటిల్లినటువంటి కాలం శాలివాహన శకం 1098-1104 వరకు. మధ్యకాలంగా చరిత్ర చెబుతోంది. అంటే 1098వ సంవత్సరం నుంచి 1104 సుమారు 6 సంవత్సరాలు ఈ నినాదం మారుమోగింది. అంటే పల్నాటి యుద్ధం 11వ శతాబ్దంలోది. కాగా చెన్నకేశవుడు పల్నాటి వీరుల యొక్క ఇలవేల్పుగా మనకి చరిత్ర చెబుతోంది. చెన్నుడు అంటే మాచర్ల చెన్నుడు అని నిఘంటువులు కూడా చెబుతున్నాయి. అంటే పల్నాటి వీర చరిత్రకి తెలుగునాట చెన్నకేశవ ప్రాదుర్భావానికి సంబంధం ఉన్నది అనేది ఒక యథార్థం. చెన్నబసవుడు వీరశైవ మత బోధకుడుగా చారిత్రాత్మకమైనటువంటి ఒకానొక వ్యక్తి. ఈయనని కుమారస్వామి యొక్క అవతార స్వరూపుడుగా వీరశైవులు భావిస్తారు. ఇక 11వ శతాబ్దం ఉత్తర భాగంలో 12వ శతాబ్దం చివరి భాగం వరకు ఆంధ్రదేశ చరిత్రను కనుక పరిశీలిస్తే రాజకీయంగా మతపరంగా కూడా చాలా చెడ్డకాలంగా చరిత్ర చెబుతోంది. ఎందుకని? శైవులకి వైష్ణవులకి భేదాలు తారాస్థాయికి అందుకున్నటువంటి కాలం అది. పల్నాటి యుద్ధమే శైవ వైష్ణవ తగాదాల వల్ల సంభవించింది అన్నంతగా ఈ పరిణామం వ్యాపించింది అంటే ఆశ్చర్యం కాదు. నాయకురాలు నాగమ్మ శైవ మతాన్ని సమర్థించింది. బ్రహ్మనాయుడు వైష్ణవాన్ని పోషించాడు. చెన్న మల్లికార్జునుడు, చెన్న బసవుడు వీరశైవులకి ఆరాధ్య దైవాలైతే వైష్ణవులు చెన్నకేశవుణ్ణి దర్శించి పూజించి తరించిపోయారు. మరి ఆంధ్రదేశంలో ముఖ్యంగా చెన్నకేశవ ఆలయాలు ఎక్కడెక్కడ ప్రఖ్యాతంగా ఉన్నాయి అంటే ఉప్పులూరులో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం మాచర్ల, అలాగే కారంపూడిలో చెన్నకేశవుడి యొక్క ఆలయం ఉంది. ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం విజయవాడ గ్రామీణ ప్రాంతమైనటువంటి పాతపాడులో ఒకటి ఉంది. కంకిపాడులో కూడా చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉంది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి చుక్కలూరులో ఉన్నాడు. పుష్పగిరిలో కూడా చెన్నకేశవుడి యొక్క ఆలయాలు ఉన్నాయి. మాకు దగ్గరలో మాకు వేటపాలెంలో ఒకటి ఉన్నది. మా స్వగ్రామం, మేము పుట్టినటువంటి గ్రామం ఆదిపూడి, చీరాల నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అటువంటి చెన్నకేశవ స్వామి మన అందరినీ కూడా చక్కగా అనుగ్రహించి కాపాడుగాక అని నేను ఆ స్వామి యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అటువంటి స్వామి యొక్క ఆలయానికి రాజగోపురం నిర్మాణం చేయటానికి మా వంతు మేము కూడా కొంత ఉడత సహాయం చేసే భాగ్యం మనకి స్వామి కల్పించాడు. అది రేపు
ఆ గోపురం మీద కలశ స్థాపన మహోత్సవం అనేది రేపు జరగబోతోంది. మేము కుటుంబ సమేతంగా వెళుతూ ఉన్నాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.